తమిళనాడు ప్రభుత్వం మీద మరొకసారి న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక మదురై బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మీద డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్తే డివిజన్ బెంచ్ కూడా అదే తీర్పుని సమర్థించి ఖచ్చితంగా పరిమితమైన సభ్యులతో కుమారస్వామి ఆలయం దగ్గర కొండపైన దీపం వెలిగించాల్సింది అనుమతించాల్సిందేనని చెప్తే చివరికి దాని మీద అప్పీల్కి సుప్రీంకోర్టుకి వెళ్ళి అత్యవసరమంటే సుప్రీంకోర్టు అందుకు అంగీకరించకపోవడం ఒక ఎత్తు అయితే, ఈలోపు ఈ అంశం మీద దేశవ్యాప్త చర్చ జరుగుతున్నటువంటి వేళ ఏదైతే తిరువరం కుండ్రంలో దీపాలు వెలిగింపు మీద కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద మదురై హైకోర్టు న్యాయమూర్తి స్వామినాథన్ ఇప్పుడు ఆయన్నే తొలగించమంటే ఇంపీచ్మెంట్ పిటిషన్ ఇచ్చారు. ఆయన ఇప్పుడు తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రధాన కార్యదర్శి అట్లాగే ఏడీజీపీని తన ముందు హాజరు కావాలని డిసెంబర్ 17వ తారీఖున కోర్టు ముందు హాజరు కావాలని చెప్పి సమన్లు జారీ చేశారు. దాంతో న్యాయపరమైనటువంటి వాదనలోకి స్టాలిన్ కోసం అని చెప్పి వ్యవహరించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇరుక్కుపోబోతున్నారు.